ఆ అమ్మ నిన్ను పట్టించుకోవట్లేదని నువ్వు బాధపడుతున్నావా? కానీ అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం. హ్మ్. ఎవరు కావాలి నీకు? అమ్మ. 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 ఆ, బొట్టు. వావ్. ఐటెం. హ, నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా. అమ్మ. అమ్మ. ఆహా, ఈ డ్రెస్లో ఎంత బాగున్నావో తెలుసా? అమ్మ. అమ్మ. లహరి, నీ పుట్టినరోజుకి అన్ని ఏర్పాట్లు చేసేసాం కదా. ఇప్పుడు అమ్మని, రాఖీని, నందినిని అందరిని పిలుద్దామా? అమ్మ. రా. అమ్మ. పోదాం. చూసావా రోజీ, ఆ అనంతగాడు గాయత్రి మళ్ళీ త్రిపుర యాక్సిడెంట్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. సత్యనే త్రిపుర అనుకొని ఆ విషయాన్ని బయట పెట్టాలని చూస్తున్నారు. ఒరే, వాళ్ళు అలా చూసినా ఇక్కడున్నది త్రిపుర కాదు కదా, సత్య కదా. హ, సత్యకేం తెలుస్తుంది మనం బాంబు బ్లాస్ట్లో చంపిన విషయం? ఎవరికీ తెలియదు. అది కరెక్టే నాన్నా, కానీ ఈ తింగర్ది ఏం మాట్లాడుతుందో, ఏం కొంప ముంచుతుందో తెలియదు కదా. పైగా వాళ్ళు ఇలాగే కంటిన్యూ చేస్తే ఏ ఒక్క ఆధారం దొరికినా సరే వాళ్ళు వదిలిపెట్టారు. వాళ్ళ నోర్లు మూయించాలి. దానికేం చేయాలంటే అత్తయ్య, ఆ చెక్ ఏంటి? ఓ ఇదా, ఇది త్రిపుర చెక్. దీని మీద 25 లక్షల అమౌంట్ రాశాను. ఏంటే, నీకేమైనా పిచ్చి పట్టిందా? 25 లక్షలు అమౌంట్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నావు? నేనేం పిచ్చిదాని కాదు బుసు. అది సంతకం ప్రాక్టీస్ చేసింది కదా. రేపు పవర్ ఆఫ్ అటార్నీ అప్పుడు సంతకం కరెక్ట్గా పెడుతుందో లేదో తెలియాలంటే ఈ చెక్ మీద సంతకం పెట్టించుకుని బ్యాంక్లో పాస్ చేసావనుకో, సైన్తో ఎలాంటి ప్రాబ్లం లేకపోతే డబ్బులు మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ, సైన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే బ్యాంక్ మేనేజర్ చెప్తాడు కదా ఇది చెల్లదు అని. అప్పుడు మళ్ళీ ఇంకోసారి ప్రాక్టీస్ చేయించొచ్చు. అబ్బో అబ్బో అబ్బో, ఈ మధ్య నీ బుర్ర మరి షార్ప్ అయిపోయిందే. వేసవి కాలంలో బంగినపల్లి మామిడి పడి తింటున్నావుగా, అందుకేనేమో. ఆ, మీరు ఊరుకోండి మావయ్య. అత్తయ్య ఐడియా సూపర్. అత్తయ్య, ఇంతకీ 25 లక్షలు అప్రూవ్ అయితే ఏం చేస్తారు? ఏముందే, బంగారం రేటు తగ్గింది కదా, నగలన్నీ కొనేస్తాను. కొన్ని నాకు, కొన్ని నీకు. అమ్మా, నీ ఐడియా కూడా మంచిదే. మ్మ్. అయితే ఇలా వెళ్ళి సంతకం పెట్టమంటే కాదు,
నేను చెప్తా రండి రండి రామ్మా. ఆ, పద. పదండి. ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళాలి? ఏముందిలే, మనకెప్పుడు బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోవడం అలవాటే కదా. ఉమ్, ఇంతకీ నా డ్రెస్ ఎక్కడుంది? ఆ, రండి రండి, మీకోసమే చూస్తున్నా. డ్రెస్ మార్చుకుని వెళ్లే ముందు డబ్బు తీసుకుందామని మీరెప్పుడొస్తారా అని వెయిట్ చేస్తున్నా. ఏది డబ్బులు ఇవ్వండి. డబ్బులా? ఎందుకు? ఆహా, ఎంత బాగా అడిగావు. మా ఊళ్ళో మా గుడి దగ్గరికి నన్ను తీసుకెళ్లారు. సత్యలాగా ఈ త్రిపురలాగా గెటప్పులు మార్చి మార్చి ఎవరి కంట పడకుండా మిమ్మల్ని కాపాడాను కదా. దానికి ఎక్స్ట్రా డబ్బులు కావాలన్నాను కదా. ఆ డబ్బులు ఇవ్వండి. ఇదిగో. వెరీ గుడ్. అలా భయపడాలి నాకు. ముందు దీని మీద సంతకం పెట్టు. ఏంటిది? ఇది చెక్. ప్రతి నెల మన కంపెనీ నుంచి అనాథ పిల్లల చదువుకి, వాళ్ళ భోజనాలకి, టెక్స్ట్ బుక్స్, బట్టలు అన్నిటికీ, అలాగే వృద్ధుల కోసం ఆశ్రమాలకి మనం ఫండ్స్ ఇస్తుంటాం. మా వదిన లేకపోవడం వల్ల అవన్నీ ఆగిపోయాయి. ఆ మంచి కార్యం మళ్ళీ మొదలు పెట్టాలి. అంతేనా? అయినా ఈ గోలంతా నాకెందుకు? ఈ అనాథలు, ఈ వృద్ధులు, ఈ సోదంతా నాకు చెప్పకు. సంతకం పెట్టాలా, అంతే కదా? ఆయన చేస్తుంది మంచి పనే కదా, చేసేటివు. నేను వెళ్తా, నా డ్యూటీ టైం అయిపోయింది. రేపు వస్తా. ఇంకా ఏంటి చూస్తున్నారు? వెళ్ళండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. అయ్యో అక్క, అయ్యో అక్క, అయ్యో 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 అక్క, అయ్యో త్రిపుర పడిపోయావా? అయ్యో అక్క, లేమ్మా, లే. అయ్యో నాకేం కాలేదు, వదలు. అయ్యో అక్క, వదలండి. అయ్యయ్యో, అమ్మ త్రిపుర. త్రిపుర, అయ్యో అక్క, అక్క త్రిపుర, అదేంటమ్మా అంత పెద్ద దెబ్బ తగిలితే ఏం కాలేదంటున్నావేంటి? అనంత్, డాక్టర్కి ఫోన్ చేయి. అయ్యో నాకు డాక్టర్ వద్ద ఏం వద్దు.